ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చాతుర్మాస్య దీక్ష స్వీకరించిన టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి. సంప్రదాయానుసారం ఆలయ మర్యాదలు నిర్వహించిన టీటీడీ ఈవో. అష్టోత్తర శతకలశాభిషేకంలో సీతారాముల సుందర సోయగం. తిరుపతి కోదండ రామాలయంలో గురు పౌర్ణమి ఉత్సవం. సింహాచలంలో వైభవంగా గిరి ప్రదక్షిణోత్సవం. శ్రీ వరాహలక్ష్మీ నృసింహుని సేవలో పులకితులైన భక్తులు. సామాన్య భక్తులకు మరింత మెరుగ్గా దర్శనం, వసతి సదుపాయాలు. తిరుమల పవిత్రతను పెంపొందించేలా పటిష్ట చర్యలు. మీడియా సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడి. తిరుమల దివ్యక్షేత్రంలో టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వాములు చాతుర్మాస్య దీక్షలను స్వీకరించారు. సనాతన హైందవ వైదిక ధర్మంలో ఈ చాతుర్మాస్య దీక్షలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక పవిత్ర మాసాల్లో ఆచార్య పురుషులు స్నాన, జప, హోమ, వ్రత దానాదులను లోక కళ్యాణార్థం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో రామానుజాచార్యుల వారి వంశపారంపర్య ఆచారంలో భాగంగా వ్యాస పూర్ణిమ మరునాడు నుండి ఈ చాతుర్మాస్య దీక్ష సంకల్పాన్ని చేయడం విశేషమైనదిగా భావిస్తారు. ఈ సందర్భంగా తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ టీటీడీ పెద్దజీయ స్వామి మఠంలో ఆదివారం తెల్లవారుజామున టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గజరాజులు ముందు నడవగా పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు ఆలయ మాడ వీధుల్లో ప్రదక్షిణగా తిరిగి పెద్దజీయర్ మఠానికి చేరుకుని మండపంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి శిష్య బృందంతో కలిసి శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకుని స్వామి పుష్కరిని సందర్శించి శ్రీవారి ఆలయానికి విచ్చేశారు. ఆలయ మహద్వారం చెంత టీటీడీ ఈవో జె శ్యామలరావు, జేఈఓ వి వీరబ్రహ్మం, ఇతర అధికారులు, అర్చకులు మర్యాదపూర్వకంగా జియంగార్లను ఆహ్వానించారు. అనంతరం పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి శిష్య బృందంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆపై రంగనాయక మండపంలో ఈవో జె శ్యామలరావు తిరుమల శ్రీ పెద్దజీయం గారికి మేల్చాట్ వస్త్రాన్ని, శ్రీ చిన్నజీయ స్వామి వారికి నూల్చాట్ వస్త్రాన్ని బహూకరించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆదివారం ఆషాఢ పౌర్ణమి ఉత్సవాలను మంగళకరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సీతమ్మ, లక్ష్మణస్వామి వార్ల సైతంగా శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో వేద పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశస్థాపన, కలశారాధన, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, ఉక్త హోమాలను నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాల మేళవింపులతో శ్రీ సీతా సమేత కోదండరామస్వామి వారికి, శ్రీ లక్ష్మణ స్వామి వారికి అత్యంత వేడుకగా కనుల పండుగగా 108 కలశాల్లో నింపిన పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి సేవాకాలం, శాత్తుమొర, ఆస్థానం పూర్తి చేశారు.
సింహాచల క్షేత్రం జై నారసింహ స్మరణలతో ప్రతిధ్వనించింది. అప్పన్న గిరి ప్రదక్షిణోత్సవంలో భాగస్వాములైన అశేష భక్తజనులు దైవనామ స్మరణలతో పులకితులయ్యారు. పుష్పశోభితంగా తీర్చిదిద్దిన రథంపై శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారిని వేంచేపు చేశారు. అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఊపి రథాన్ని ప్రారంభించారు. 32 కిలోమీటర్ల మేర సాగే గిరి ప్రదక్షిణోత్సవానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్నమయ్య జిల్లా నందలూరులో కొలువైన శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో శనివారం రాత్రి గజవాహన సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు సౌమ్యనాథుని సర్వాంగ సుందరంగా అలంకరించి గజవాహనంపై కొలువదీర్చారు. భాజా భజంత్రీలు మేళతాళాల నడుమ ఆలయ వీధులలో సౌమ్యనాథ స్వామివారు గజవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మైసూరు అవధూత దత్తపీఠంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గణపతి సచ్చిదానంద స్వామి ఆశీస్సులతో శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ 21వ చాతుర్మాస్య వ్రత దీక్షను చేపట్టారు. ఉత్సవంలో భాగంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని వెండి రథంపై గణపతి సచ్చిదానంద చిత్రపటాన్ని పల్లకిపై కొలువదీర్చి ఊరేగింపు నిర్వహించారు. ఈ ఉత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని తరించారు. ఈ సందర్భంగా శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి దేవాలయం దక్షిణ మాడవీధిలో కొలువైన విఖనసాచార్యుల మండపంలో గురు పౌర్ణమి వేడుకలను కనుల పండుగగా నిర్వహించారు. వైఖనస ఆగమానికి ఆద్యుడు ఆరాధ్యుడైన శ్రీ విఖనస మహర్షి మండపం ఇక్కడ వందల సంవత్సరాల క్రితమే నెలవై ఉంది. గురు పౌర్ణమి సందర్భంగా మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ విఖనస మహర్షి ఉత్సవమూర్తులను ప్రత్యేక స్నానపీఠంపై కొలువదీర్చారు. తరువాత వైఖానస ఆగమ పండితులు అర్చకులు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని విశేషంగా అలంకరించి నైవేద్యాలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. ప్రపంచం నలుమూలల నుండి ప్రతిరోజు వేలాదిగా తిరుమలకు విచ్చేసే సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతంగా దర్శనం, వసతి, లడ్డు ప్రసాదం, అన్నప్రసాదాలను అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. అలాగే తిరుమల పవిత్రతను మరింతగా పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమలలోని అన్ని విభాగాలను నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించినట్టు చెప్పారు. అలాగే తిరుమల పవిత్రతను మరింతగా పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన స్పష్టం చేశారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమలలోని అన్ని విభాగాలను నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించినట్టు చెప్పారు. తన పరిశీలనలో వెలుగులోకి వచ్చిన లోపాలను సవరించుకుంటూ భక్తులకు మెరుగైన సేవలందించేందుకు సాయశక్తుల కృషి చేస్తానని వెల్లడించారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, చీఫ్ పిఆర్ఓ డాక్టర్ టి రవి పాల్గొన్నారు. నేను ఈవోగా ఛార్జ్ తీసుకుని సుమారుగా నెల రోజులు అయింది. నెల రోజుల్లో మీరందరూ కూడా
ఎన్నో సహాయక సహకారాలు అందించారు. మీ కోఆపరేషన్తో చాలా ఇంప్రూవ్మెంట్స్ చేయడం జరిగింది. నేను ఛార్జ్ తీసుకునేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని కాల్ చేసినప్పుడు ఆయన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. ఏమిటంటే వ్యవస్థలో ఇక్కడ చాలా లోపాలు ఉన్నాయి. సామాన్య భక్తులు దర్శనానికి వచ్చిన వాళ్ళు అంటే సర్వదర్శనం ఏదైతే ఉంటానో వాళ్ళకి సంబంధించి ఆ ఫ్రీ లైన్లో ఫుడ్ సరిగ్గా అందలేదు. నేను మొదటి రోజు గ్రహించింది ఏంటంటే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి చాలామంది నాకు దొరకలేదు అనే కంప్లైంట్ చేయడం జరిగింది. నాకు పొద్దున్న ఎప్పుడో పెట్టారు, తర్వాత నేను మధ్యాహ్నం లంచ్ సరిగా పెట్టలేదు, తీసుకొచ్చారు, కొంతమందికే ఇచ్చారు, తర్వాత మాకు అందరికీ ఇవ్వలేదు అనేది ఒకటి. చిన్నపిల్లలందరూ ఏడుస్తున్నారు, మాకు పాలు అందించలేదు, దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ తర్వాత ఏమన్నా సమస్య చెప్పుకుందామన్నా కానీ ఎవరు ఇక్కడ వినడానికి లేరు అనేది కూడా ఒకటి విన్నాము. అందరూ కూడా మా అధికారులందరూ కూడా ఇన్స్పెక్షన్కి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళందరితోనే చర్చించినప్పుడు ఇక్కడ ఒక సిస్టమేటిక్గా ఒక వ్యవస్థ అనేది లేదనేది గ్రహించడం జరిగింది. ఇదంతా చర్చించిన తర్వాత మనము ఒక వ్యవస్థ చేశాము. దాంట్లో ఏంటంటే ఏఈఓస్ని పోస్టింగ్ చేశాము. నారాయణగిరి షెడ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వెయిటింగ్ ఉన్నప్పుడు అక్కడ ఏఈఓస్ అందరూ కూడా ప్రతి షిఫ్ట్లోనే ఉంటారు. వాళ్ళ కింద ఎవరెవరు ఉండాలి, ఎవరెవరికి ఏ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత క్యూ లైన్స్ వీకెండ్స్లో మనకి హాలిడేస్లో అది ఎక్కువగా రద్దీ ఉంటుంది కాబట్టి ఆ క్యూ లైన్స్కి సంబంధించిన కూడా వీళ్ళే చూసుకోవాల్సి వస్తుంది బయట ఎక్కడన్నా ఎక్కువ ఉన్నప్పుడు. సో కింద లెవెల్లో కూడా ఎవరెవరికి ఏ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఫుడ్ ఎవరు చూసుకోవాలి, శానిటేషన్ ఎవరు చూసుకోవాలి, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. తర్వాత అన్నదానం ట్రస్ట్ నుంచి ఈ ఫుడ్ అంతా కూడా ఆహార పదార్థాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి కూడా ఫిక్స్డ్ మెనూ ఒకటి పెట్టాము. ఏమేమి ఇవ్వాల్సి వస్తుంది, బ్రేక్ఫాస్ట్ అయితే ఏమి ఇవ్వాలి, లంచ్ అయితే ఏమి ఇవ్వాలి, డిన్నర్కి అయితే ఏమి ఇవ్వాలి, ఇవన్నీ కూడా అందరితో చర్చించి చేయడం జరిగింది. తర్వాత క్వాలిటీ ఎన్హాన్స్మెంట్, క్వాలిటీ ఎలా ఉండాలి అంటే ఎవరైనా సీనియర్ అధికారులు ఆ క్వాలిటీని చెక్ చేయడం, అలాగే ఈ కుకింగ్లో కూడా కుక్స్తో కూడా మాట్లాడి క్వాలిటీ ఇంప్రూవ్మెంట్కి వాళ్ళతో కూడా చర్చించి వాళ్ళని రిక్వెస్ట్ చేసి క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి, ఎక్కడెక్కడ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్కి ఏవైతే అడ్డం వస్తున్నాయో అవన్నీ కూడా తొలగించడానికి, ముడి సరుకు ఏదైతే వాడుతున్నారో అవన్నీ కూడా క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఇవన్నీ కూడా చర్యలు తీసుకుని క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు రెగ్యులర్గా అంటే ఈ క్యూ లైన్స్లో కూడా 3 చోట్ల ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కౌంటర్స్ అని కొత్తగా పెట్టడం జరిగింది. ఇంతకుముందు ఆ వ్యవస్థ లేదు. బట్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉండటం వల్ల ఏంటంటే ఎవరన్నా క్యూలో మిస్ అయినా సరే అక్కడికి వెళ్ళి తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ టాయిలెట్స్ సఫిషియెంట్ నంబర్ లేదు. అంతమంది క్యూలో ఉన్నప్పుడు టాయిలెట్స్ అనేవి సరిపోవడం లేదనేది ఫస్ట్ రోజే గ్రహించడం జరిగింది. సో టాయిలెట్స్ కూడా నంబరు ఎంత నంబర్ ఉంటే బాగుంటుంది అనేది ఆల్మోస్ట్ డబుల్ కెపాసిటీ చేయడం జరిగింది. తర్వాత పర్మనెంట్ క్యూ లైన్స్ కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. త్వరలోనే వాటిని కంప్లీట్ చేయాలని కూడా చీఫ్ ఇంజనీర్ గారికి నిర్దేశం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతి వీకెండ్స్లో కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ఎస్వీబీసీ సిఇఓ ఆయనకి ఇది స్పెషల్గా చూడమని చెప్పడం జరిగింది. ఆయన స్పెషల్గా వీకెండ్స్లో రష్ ఉన్నప్పుడు ఆయన మానిటర్ చేస్తున్నారు. అంటే ఇంప్రూవ్ చేయాల్సింది ఇంకా ఉంది. నేను పర్ఫెక్ట్ కండిషన్కి వచ్చేసాము, ఇంకా ఫర్దర్గా చేయాల్సింది ఏమీ లేదు అని కాదు. ఇది కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. మొదటి రోజు కన్నా చాలా ఇంప్రూవ్ అయ్యింది. ఇంకా ఇంప్రూవ్ చేయాల్సింది ఉంది. డెఫినెట్గా మీరు సజెషన్స్ ఇవ్వండి. ఎక్కడన్నా లోపం ఉంటే మాకు చెప్తే ఇమీడియట్గా దాన్ని సరి చేసుకుంటాను. తర్వాత క్యూ లైన్స్ దానికి ఇప్పుడు నారాయణగిరి కాంప్లెక్స్ దగ్గర ఆ షెడ్స్ పక్కన ఒక వేకెంట్ అంటే క్యూ లైన్ ఒకటి పోతుంది. దాన్ని కూడా ఒక వెయిటింగ్ ప్లేస్ కింద చేసుకుంటే ఎడిషనల్గా ఒక 5-6 వేల మంది అక్కడ ఉండటానికి అవకాశం ఉంది, అక్కడ కూర్చోవడానికి అవకాశం ఉంది వెయిటింగ్ పీరియడ్లో. అది కూడా రెడీ చేశాము. తర్వాత అన్నప్రసాదం కాంప్లెక్స్ ఉంది, తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్ ఏదైతే ఉందో అన్నప్రసాదం కాంప్లెక్స్లో రోజుకి 2 లక్షల మందికి అంటే బ్రేక్ఫాస్టు, డిన్నరు, లంచ్ మొత్తం 3 కలిపి సుమారుగా 2 లక్షల మందికి ఇస్తాము. క్వాలిటీ ఆఫ్ ది రా మెటీరియల్ అంటే రైస్ క్వాలిటీ అప్పుడప్పుడు మంచి క్వాలిటీ రైస్ రావడం లేదు. రాకపోతే ప్రొక్యూర్మెంట్ వాళ్ళతో కూడా చర్చించి రైస్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలి, ఎందుకు రావడం లేదు, స్పెసిఫికేషన్ ప్రకారం ఎందుకు రావడం లేదు, స్టాండర్డ్ లేనప్పుడు సబ్స్టాండర్డ్ ఫుడ్ ఐటమ్స్ వచ్చినప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయాలని చెప్పి వాళ్ళకి సప్లయర్స్ కూడా చెప్పి
అది కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది. కొన్ని ఎక్స్పర్ట్ సంస్థలు ఉన్నాయి, అంటే ఫుడ్ టెక్నాలజీలో ఉన్నవాళ్ళు, క్యాటరింగ్లో ఉన్నవాళ్ళు, హోటల్ మేనేజ్మెంట్లో ఉన్నవాళ్ళు, హాస్పిటాలిటీ దాంట్లో ఉన్నవాళ్ళు, కొంతమంది ఎక్స్పర్ట్స్ షెఫ్స్, తర్వాత కొన్ని పెద్ద పెద్ద హోటల్స్కి సంబంధించిన వాళ్ళు కన్సల్టెంట్స్ లాగా మనం ఒక ఎక్స్పర్ట్స్ వచ్చి ఆహారం ఎక్కడెక్కడ తయారు చేస్తున్నాము, ఇవన్నీ కూడా ప్రసాదాలు ఎక్కడెక్కడ తయారు చేస్తున్నాం, ఇవన్నీ కూడా చూసి ఏ విధంగా మనము లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఏంటి, షార్ట్ టర్మ్ సొల్యూషన్స్ ఏంటి, ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయి అనేది వాళ్ళతో చర్చించడం జరిగింది. వాళ్ళు చూసిన తర్వాత మాతో ఇంటరాక్ట్ అయ్యారు, చూసాము. దాని తర్వాత ఎలా చేయాలి అనేది కూడా మాకు కూడా ఒక రోడ్ మ్యాప్, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని మేము గ్రహించాము. మ్యాన్ పవర్లో ఇబ్బంది ఉంది, మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది, కావాల్సిన వాళ్ళకన్నా ఒక 1/3 ఉన్నారు. వాళ్ళని ఎలాగా మనము ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎంతమంది యాక్చువల్గా అవసరం అడుగుతున్న దాని మీద. కిచెన్లో కొన్ని కుకింగ్ ఏవైతే కుక్ చేస్తున్నారో, కుకింగ్ చేసేటప్పుడు ఇప్పుడు అన్నం వండడం అనేది చాలా మెషిన్స్లో వండుతున్నారు. ఎప్పుడో పెట్టిన వ్యవస్థ 10 సంవత్సరాల పైనే అయినట్టుంది. ఇవన్నీ కూడా మోడర్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో అంత క్వాంటిటీ చేయడానికి కావాల్సిన మెషినరీ లేదు అనేది వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, మేము కూడా గ్రహించడం జరిగింది. నెక్స్ట్ 25-30 ఇయర్స్ ఆర్ మోర్ దాన్ దాట్, 25-30 ఇయర్స్ కనీసం ఇంకా వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకుండా దీన్ని పర్మనెంట్గా ఒక సొల్యూషన్ తీసుకొచ్చి ఒక వ్యవస్థని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గ్రహించి ఆ విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము. తర్వాత లడ్డు ప్రసాదాలకు సంబంధించి దృష్టి పెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే గీ. మనమైతే ఏదైతే నెయ్యి వాడుతున్నామో ఆ క్వాలిటీ గీ ఇంతకుముందు ప్రొక్యూర్ చేసే క్వాలిటీకి ఇప్పుడు ప్రొక్యూర్ చేసే క్వాలిటీకి తేడా ఉంది. ఇది ఆ రావాల్సిన టేస్ట్, అది కరెక్ట్గా టేస్ట్, స్మెల్, ఎరమ్ అంటారు కదా, దాని ఆ సువాసన ఉంటే కానీ లడ్డూకి ఆ ఇంతకుముందు ఉండే క్వాలిటీ రాదు అనేది చెప్పడం జరిగింది. తర్వాత ఇంగ్రీడియంట్స్లో కూడా కొన్ని తేడాలు ఉన్నాయి, అవన్నీ కూడా లోపాలు, ఆ చిన్న లోపాలు ఉన్నాయి, అవి కూడా ఆ లోపాలు కూడా సరిచేయాలని మాకు తెలియజేయడం జరిగింది. దాని ప్రకారం కూడా ఈ చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. ఈ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్కి మొట్టమొదటిగా ఏంటంటే ఇవన్నీ టెండర్స్ ఆల్రెడీ పిలిచేస్తున్నారు, అవన్నీ కూడా క్వాంటిటీస్ సప్లై జరుగుతున్నాయి, ఇంకా జరగాల్సినవి కూడా ఉన్నాయి. కాకపోతే వాళ్ళందరికీ కూడా అందరినీ పిలిచి ఏదైనా సబ్స్టాండర్డ్ క్వాలిటీ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే టాలరేట్ చేసేది లేదని కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కొంతవరకు ఇంప్రూవ్ అయ్యింది డెఫినెట్గా. ఆ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ రావాలి అనేది మా ఉద్దేశం. ఇంప్రూవ్ అయితే సరిపోదు, బెస్ట్ క్వాలిటీ రావాలి, వస్తుంది కూడా డెఫినెట్గా. నాకు నమ్మకం ఉంది, భగవంతుడి దయతో, స్వామివారి ఆశీస్సులతో డెఫినెట్గా ఆ లడ్డు క్వాలిటీని డెఫినెట్గా ఇంతకుముందు ఎలా ఉండేదో తిరుపతి లడ్డూకున్న ఆ ప్రత్యేకత ఏదైతే ఉందో అది తీసుకొస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం. తర్వాత ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. ఇంత పెద్ద ప్రొక్యూర్మెంట్, 500 కోట్ల ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది ఇక్కడ సంవత్సరానికి, ఇంకా ఎక్కువే ఉంటుంది. సుమారుగా చెప్తున్నాను, 500 కోట్ల ప్రొక్యూర్మెంట్, దాంట్లో 250 కోట్లు ఇదే ఉంటుంది. ఇంత పెద్ద ప్రొక్యూర్మెంట్ చేసినప్పుడు, స్వామివారి ప్రసాదాలకి వాడుతున్నప్పుడు ఇక్కడ ఒక మంచి ల్యాబొరేటరీ వ్యవస్థ ఉండాలి. ఇది ఒక శాంపుల్ తీసుకుని ల్యాబొరేటరీకి పంపించి నేను ల్యాబొరేటరీ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను నా పనులు చేసుకుంటానంటే కుదరదు. ఇక్కడ స్వామివారికి తిరుమల కొండ మీదే ఇక్కడ తప్పకుండా ఒక వ్యవస్థ ఉండాలి, ల్యాబొరేటరీ వ్యవస్థ ఉండాలి. ఉన్న వ్యవస్థ సరిపోదు, ఒక ల్యాబొరేటరీ ఉంది, అది ల్యాబొరేటరీ సరిపోదు. అందుకని ఈ ల్యాబొరేటరీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎఫ్ఎస్ఎస్ఐ, ఇప్పుడు ఎఫ్ఎస్ఎస్ఐ అనేది ఒక స్టాండర్డ్, ఫుడ్ స్టాండర్డ్స్ని నిర్దేశించే ఒక సంస్థ, నేషనల్ లెవెల్లో ఒక సంస్థ ఉంది. ఆ సిఇఓ గారు కూడా లక్కీలీ మన తెలుగువారు. సో ఆయనతో కూడా చర్చించి ఈ సమస్య మాకు ఉంది, దీన్ని ఎలాగ పరిష్కరించాలంటే మేము ఎఫ్ఎస్ఎస్ఐ ల్యాబ్ దీనికి మా తరపు నుంచి ఆ కేంద్ర సంస్థ ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ నుంచి ఇక్కడ ఒక ల్యాబ్ని ఎక్స్క్లూజివ్గా వాళ్ళ స్టాఫ్తో రన్ చేస్తాము, పెడతాము. అన్ని మీకు ఏమేమి టెస్టులు కావాలో, మంచి పదార్థాలు, మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడి ప్రసాదాలు తయారు చేయడానికి, లేకపోతే మీకు కావాల్సిన టెస్టులన్నీ కూడా ఇక్కడ చేస్తాము. మంచి క్వాలిటీ టెస్టులు అన్నీ కూడా ఏమేమి కావాలో అవన్నీ కూడా లేటెస్ట్ టెస్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు కూడా, స్టేట్ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా ఒక మొబైల్ ఎఫ్ఎస్ఎస్ఐ ల్యాబ్ కూడా రీసెంట్గా దాన్ని ఒకటి పెట్టడం జరిగింది. దాంట్లో 80 రకాల టెస్టులు ఇక్కడ చేస్తాం. ఈ ఎఫ్ఎస్ఎస్ఐ ల్యాబ్ ద్వారా 80 రకాల టెస్టులు చేస్తాము. ఆహార పదార్థాలు మనం ప్రొక్యూర్ చేస్తున్నాము, వాటిని అన్నప్రసాదాల కోసం వాడుతున్నాము, స్వామివారికి ప్రసాదాలు తయారు చేయడానికి వాడుతున్నాము, లడ్డూలు తయారు చేయడానికి వాడుతున్నాము. వీటన్నిటికీ కూడా స్పెసిఫికేషన్స్ కూడా అబ్జర్వ్ చేస్తే, ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళతో కూడా ప్రిలిమినరీగా డిస్కస్ చేస్తే
ఈ స్పెసిఫికేషన్స్ పాత ఎప్పుడో ఉన్న స్పెసిఫికేషన్స్, ఈ స్పెసిఫికేషన్స్ సరిపోవు, ఈ స్పెసిఫికేషన్స్ ఇంప్రూవ్ చేయాలి, ఈ స్పెసిఫికేషన్స్ ఇంప్రూవ్ చేసి దాని ప్రకారం కూడా టెస్టింగ్ స్టాండర్డ్స్ కూడా ఇంప్రూవ్ చేయాలి. అంటే మనం స్పెసిఫై చేసి దాన్ని టెస్టింగ్ చేయగలిగితేనే మనకు క్వాలిటీ వస్తుంది. అన్నదానం ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా ఇచ్చే ఫుడ్ ఐటమ్స్ కాకుండా, ఆహార పదార్థాలు కాకుండా, ప్రసాదాలు కాకుండా మనము బయట ఫుడ్ క్యాంటీన్స్ ఏవైతే ఉన్నాయో, బిగ్ క్యాంటీన్స్, జనతా క్యాంటీన్స్ అవి ఉన్నాయి కదా, వాటిలో కూడా మేము కొన్ని వ్యవస్థలో కూడా లోపాలు ఉన్నాయి. అవి చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. బిగ్ క్యాంటీన్స్ అనేవి ఉన్నాయి, ఒక 8 క్యాంటీన్స్ మనం రన్ చేస్తున్నాము. క్వాలిటీలో పర్యవేక్షణ లేకపోవడం వల్ల క్వాలిటీ కూడా సరిగ్గా లేకపోవడం, శానిటేషన్ అనేది చాలా ఇబ్బందులు ఉండడం. తర్వాత కొత్త పాలసీ ఒకటే తీసుకురావాలి. దీని మీద అది కూడా చర్చిస్తున్నాము, అందరితోనే ఎక్స్పర్ట్స్తో కూడా చర్చిస్తున్నాము. కొత్త పాలసీ ఏంటంటే, కొత్త పాలసీలో క్వాలిటీకి, రేటుకి మాకు రెవెన్యూ కూడా కావాలి, దాంతోపాటుగా క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ జీరో, మనకి రెవెన్యూ హైయెస్ట్ ఉంటే లాభం లేదు. క్వాలిటీకి మాకు ఇది ఉండాలి, దానికి రెప్యూటెడ్ బ్రాండ్స్ ఉండాలి, రెప్యుటేషన్ ఉన్న వాళ్ళు ఉండాలి. ఇక్కడికి వచ్చి మేము ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తామంటే కుదరదు. అలాంటి వాళ్ళు ఉంటేనే ఈ ఎక్స్ప్లాయిటేషన్ చేయకుండా కరెక్ట్గా చేయగలరనేది మా ఉద్దేశం. దానికి వెయిటేజ్ ఇస్తూ, అట్ దట్ సేమ్ టైం రెవెన్యూ కూడా వెయిటేజ్ ఇస్తూ ఒక వ్యవస్థ తీసుకురావాలని ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాము. ఆ వ్యవస్థ ద్వారా డెఫినెట్గా దీనికి ఉన్న సమస్యల్ని మేము ఒక చెక్ పెడతామని ఆశిస్తున్నాం. సో ఎస్ఎస్డి స్లాటెడ్ సర్వదర్శనం అనేది మనము అనుకున్న దానికి తక్కువ ఇస్తున్నాం. ఎందుకంటే ప్లాన్ చేసుకున్నది ఒకటి, బట్ మనం అనుకున్నది చాలా తక్కువ ఇవ్వడం చూసాను నేను వచ్చిన తర్వాత. ఫస్ట్ 1 వీక్లో అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు వారానికి 1.65 lakhs, వారానికి అని ఎందుకు చెప్తున్నా అంటే రోజుకి మారుతూ ఉంటుంది, రోజు మారుతూ ఉంటుంది. అంటే ఫిక్స్డ్, బట్ రోజుకి ఒక టార్గెట్ ఉంటుంది. ఫ్రైడే అయితే ఎంత టార్గెట్ ఉంటుంది, వెనస్డే అయితే ఎన్ని రోజు, అది దాన్ని బట్టి టెంపుల్ షెడ్యూల్ని బట్టి అది ఒకటి డిసైడ్ చేయడం జరిగింది. అంటే 1.65 lakhs మనం సర్వదర్శనం టోకెట్స్ ఇవ్వాలి. తర్వాత ఐటీ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు తెలిసిందే, మనకి బ్యాక్ బోన్ ఆఫ్ టీటీడీస్ ఐటీ. ఐటీ అనేది కరెక్ట్గా లేకపోతే ముఖ్యంగా తిరుమలలో ఈ దర్శనాలకి కానీ, బుకింగ్ కానీ, ఏదైనా సరే ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడున్న సిస్టంలో ఉన్న లోపాలలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే సేమ్ ఈమెయిల్ ఐడి యూజ్ చేసి బుక్ చేయడం ఒకటి, సేమ్ మొబైల్ నెంబర్ యూజ్ చేసి బుక్ చేయడం ఒకటి, ఇవన్నీ కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై, ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు. ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ శైవక్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి నుండి ఆషాఢం సారెను సమర్పించారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తీశ్వరాలయం నుండి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆలయ అధికారులు అమ్మవారికి సారెను సమర్పించారు. పట్టు వస్త్రాలను శిరస్సున పెట్టుకుని ఆలయ ప్రదక్షిణగా తీసుకురాగా దుర్గమ్మ ఆలయ కార్యనిర్వహణ అధికారి రామారావు, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వీరు పట్టు వస్త్రాలను కనకదుర్గమ్మకు సమర్పించి పూజలు నిర్వహించారు. ఆపై ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం జరిపి వస్త్రం, లడ్డు ప్రసాదాలు అందజేశారు. ఇక ప్రసిద్ధ శ్రీశైల భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవాలయం నుండి ఈవో పెద్దిరాజు దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. పసుపు, కుంకుమ, గాజులు, పట్టు వస్త్రాలను ఇంద్రకీలాద్రి ఆలయ అధికారులకు సమర్పించారు. అనంతరం వీరికి అర్చకులు వేదాశీర్వచనం నిర్వహించారు.
తిరుపతి జిల్లా వడమాలపేట మండల కేంద్రం సమీపంలోని అపలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వరునికి బంగారు ఆభరణాలు పూలమాలలతో చూడచక్కటి అలంకరణ చేసి తిరుచిపై కొలువ తెచ్చారు. ప్రత్యేక పూజలు జరిపి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అపలాయిగుంట గ్రామపుర వీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను కర్పూర హారతులతో సేవించారు. శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే ఇక చిత్తూరు జిల్లా నగరిలో కొలువైన శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఆలయంలో ఓంజల్ సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని భూనీల సమేత కరియ మాణిక్య స్వామివారికి శోభాయమానంగా అలంకరణ చేసి ముచ్చటగా తీర్చిదిద్దిన ఓంజల్ మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు మేళతాళాల నడుమ కరియ మాణిక్య స్వామివారు దేవేరులతో కూడి ఊయలలూగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే పావనపు వైకుంఠపతియును ఇతడే శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే పావనపు వైకుంఠపతియును ఇతడే శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే. అనంతపురం నగరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ శోభతో కాంతులీనింది. విశాలమైన ప్రాంగణంలో చక్కటి వేదికపై శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బంగారు ఆభరణాలు సుగంధ పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి కొలువ తెచ్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై అర్చకుల సూచనల మేరకు భక్తులు 7 శనివారాల వ్రతాన్ని ఆచరించి శ్రీనివాసుని కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. వరంగల్ నగరంలోని దత్తక్షేత్రం శాఖశోభితంగా కనువిందు చేసింది. ఆలయంలో నెలవైన శ్రీ అనఘ మహాలక్ష్మి అమ్మవారికి శాకంబరి ఉత్సవాలను విశేషంగా నిర్వహించారు. అర్చకులు అమ్మవారి మూలమూర్తికి అభిషేక ఆరాధనలు పూర్తి చేసిన తరువాత వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించారు. అనంతరం సహస్రనామాల పఠనయుక్తంగా అనఘ మహాలక్ష్మికి నైవేద్యం సమర్పించి కర్పూర హారతులు అందజేశారు. వనదేవతగా అనుగ్రహిస్తున్న అమ్మవారిని దర్శించుకుని ఓరుగల్లు వాసులు పరవశులయ్యారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ కొత్తకోటలో కొలువైన శ్రీ విజయ గణపతి దేవాలయంలో పంచాత్మక ఏకకుండాత్మక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. సకల జనులు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ నిర్వహిస్తున్న ఈ క్రతువులలో భాగంగా 4వ రోజున రామరక్షా స్తోత్రం, రాముని మూలమంత్ర సంపుటీకరణతో మన్యు సూక్త పారాయణ హోమాన్ని జరిపారు. ముందుగా రామలక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల అర్చన జరిపి అష్టోత్తర శతనామార్చన జరిపారు. ఆపై నవగ్రహ పూజ, అగ్ని ప్రతిష్ఠ జరిపి హోమాలు నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో శ్రీ సీతారామచంద్రస్వామి మందిరంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. మందిరంలో విశేషంగా జరుగుతున్న 64వ కళ్యాణ మహోత్సవాలలో భాగంగా రాముల వారికి వాహన సేవలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్ర ప్రభువుకు అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరించి గరుడ వాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తులు జై శ్రీరామ్ స్మరణలు చేస్తుండగా భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ గరుడోత్సవం కనుల పండుగ జరిగింది. ప్రసిద్ధ మంత్రాలయం పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. ఆషాఢమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో నేత్రపర్వంగా అభిషేకం చేశారు. తరువాత పలు రకాల పూలమాలలు, వెండి ఆభరణాలతో స్వామివారికి అలంకరణ చేసి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు శ్రీనివాసుని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఇక ఖమ్మంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారు సుందర శోభిత అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢమాసం శనివారం సందర్భంగా అర్చకులు స్వామి అమ్మవార్లకు నిత్యార్చనలు జరిపి వెండి గవజ ధరణ ఆభరణాలు వర్ణ శోభిత పూలమాలలతో దివ్య సుందరంగా అలంకరించారు. అష్టోత్తర శతనామార్చన నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం యాదాద్రి తిరుమల స్వర్ణగిరి క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారికి కుంకుమార్చనను ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో ముఖమండపంలో అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పూలమాలలతో అలంకరించి కొలువ తీర్చారు. ఆపై సహస్రనామాలను పఠనం చేస్తూ పద్మావతి దేవికి కుంకుమ పూజలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో కొలువైన శ్రీ కాళికాంబ తల్లి ఆలయంలో అమ్మవారు శాకంబరిగా దర్శనమిచ్చారు. ఆషాఢమాసం సందర్భంగా ఆలయంలో శాకంబరి ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు పలు రకాల కూరగాయలు, ఆకుకూరలతో శ్రీ కాళికాంబ అమ్మవారికి అలంకరణ చేశారు. సువాసినులు అమ్మవారిని దర్శించుకుని లలితా సహస్రనామాలను పారాయణం చేయగా అర్చకులు ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 83,538 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,267 మంది భక్తులు తలనీలాల మొక్కను చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,25,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.